మార్చక్కర్లే, మనం మారాలి, అవసరమైతే నీ పక్కని మార్చాలి. అలా మారిస్తే నిజంగా ఈ భారతీయుడు ఆయన అనుకున్నది మనం సాధిస్తాం. శంకర్ డైరెక్షన్ లో ఉన్న స్కిల్స్ అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు అంటారు కదా? లేదు చాలా బాగా తీశాడు. చాలా, ఎందుకంటే మనం ఇప్పుడు మంచి దాని గురించి చెప్తే ఎవడు విండు, చెడు చూపించామనుకో వింటాడు. మీరు రీసెంట్గా బాగా చూసింది ఏంటంటే రాజ్ తరుణ్ ఆ అమ్మాయి గొడవలు ఆడుకుని వాళ్ళ కాల్లో మాట్లాడుకుంటారు కదా, అది అందరూ చూసుంటారు. కానీ ఒక చిన్న పాపకి వేరే వాడికి ఒక యూట్యూబర్ తప్పుగా మాట్లాడాడు, దాని గురించి మీరు ఎవరు చూసి ఉండరు. అంటే ఇక్కడ చెడు ఆల్రెడీ మన మైండ్లోకి ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ చూస్తే చెడు 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 అలవాటు అయిపోయింది. మంచి గురించి చూపిస్తే ఎవడు చూడ్డు కదా. అందుకే రోబోట్ మనం వేస్ట్ కాబట్టి మన భారతీయులు రోబోట్ హిట్ చేసుకోలేకపోయాం. అంత మంచి గ్రాఫిక్స్తో తీసినా హిట్ చేసుకోలేకపోయాం. ఈ సినిమా నిజంగా హిట్ చేసుకోవాలి. భారతీయుడు 3 కూడా ఉంది. మనం మన కుటుంబంలో ఎవరైనా కరప్ట్ చేస్తే మనం వాళ్ళ గురించి, అంటే ఈ సినిమాలో అయితే మాత్రం వాళ్ళ గురించి చెప్పండి, మీడియాలో పెట్టండి అని ఉంది. కానీ అలా పెట్టక్కర్లేదు, మీరు మార్చండి అంటే చాలు. నాకు నిజంగా మెంటల్ ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమాలోనే 100 ప్రాబ్లం చూపించాడు. గేమ్ చేంజర్ అంటే ఏంటి అంటే వేరే దాన్ని కూడా అక్కడ కూడా ఏదో ప్రాబ్లం పెట్టి దాన్ని చేంజ్ చేస్తా, ఇంకా అక్కడేం పెడతాడని చెప్పి ఇంకా టెన్షన్గా ఉంది. ఇంకా భారతీయుడు పార్ట్ 3లో ఇంకేం పెడతాడని టెన్షన్గా ఉంది. ఆయన నిజంగా నాకు ఎందుకు అనిపిస్తుంది, కొన్ని ఫ్లాప్ సినిమాలు అంటే ఫ్లాప్ అని ముద్ర వచ్చినప్పుడల్లా మీరు దేశం గురించి వదిలేసి మీ గురించి చూడండి సార్ అనిపిస్తుంది నాకు. దేశం గురించి నువ్వు పడే తపన వల్ల వీళ్ళు మారరు. అది నీ మీద నువ్వు పడి ఇంకా నీ ఐడియాస్తో సినిమాలకు వెళ్తే నువ్వు మంచి కోట్లు సంపాదించుకుంటావు అనిపిస్తుంది నాకు. ఆ డైరెక్టర్ గారు చెప్పాలి, రెగ్యులర్ ఇంకా ఆ రొట్టె నచ్చుతుంది, మన రొట్టకే అంటున్నాను నేను. నిజంగా ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి చూద్దాం జెంటిల్మ్యాన్ కానీ ప్రతి సినిమా ఒక వ్యవస్థ, అంటే మన కామన్ మ్యాన్కి పడ్డ కష్టాల గురించే కదా చెప్పాడు. అవే మనకు నచ్చాయి. రోబోట్ నచ్చలేదు, అది నా బాధ. ఇది నచ్చాలని కోరుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఆ ల్యాగ్ మనం ప్రతి ఒక్కడ కథకి ఒక ల్యాగ్ అనేది ఉంటుంది. కానీ ఆ కథ సారాంశం తెలుసుకుంటే మనం భారతీయుడిగా నిజంగా ఈ సినిమా చూసి మనం భారతీయుడిగా గర్వపడతామని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడండి, భారతీయుడిగా గర్వపడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.